సత్యసాక్షి అనుదిన మన్నా ద్వారా మీ అందరికీ శుభోదయం. నేటి యొక్క సాయంకాలము 6 గంటలకు యేసు నేను స్వస్థపరచు ప్రత్యేకమైన కార్యక్రమం ఉంటుంది. ప్రతి వారు కూడా సకాలంలో పాల్గొవలసిందిగా కోరుకుంటున్నా. నేటి యొక్క వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 15వ అధ్యాయము 18వ వచనం. యెహోవా నీకు చేయవాడు అన్నిటి విషయంలో నిన్ను ఆశీర్వదించును. ప్రియకుమార కుమార్తె, ఈ ఉదయకాల సమయంలో ఒక చిన్న కథను మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. జరిగిన సంఘటన చాలా సంవత్సరాల క్రితము, అనగా మా తండ్రి గారు సద్దాసాయి గారిను దేవుడు పిలిచినప్పుడు ఆయన కొన్ని వాగ్దానాలు చేశాను. ఆ వాగ్దానాలు చేసిన కాలంలో నిజంగానే మనకు సరైన ఆహారం లేదు, ఆరాధించుటకు సరైన గృహం లేదు, లేదా ఆరాధకులు లేరు. కేవలము మా తల్లిదండ్రులు, మేము ముగ్గురు ఉండేవారము. ఆ రోజుల్లో మాకు తిన్నాను కూడా సరైన ఆహారం లేదు. అయితే ఆత్మీయ తండ్రి గారికి దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే, నీవు అనేక మందికి ఆహారాన్ని పెడతావని. ఆ సమయంలో ఆత్మీయ తండ్రి గారు చేసిందల్లా ఒకటే, దేవుని మీద నమ్మకం ఉంచడము. ఆ వాగ్దానం నమ్మి ముందుకు వెళ్ళినప్పుడు నిజముగానే నాకు చాలా బాగా గుర్తు. శుక్ర శని ఆదివారం, అనగా గురువారం శుక్రవారం శని 3 రోజుల పాస్ ఉండేది. ఆదివారము భోజనాలు ఉండేవి. ఎలాగొచ్చేవారో తెలియదు, ఎవరు తెచ్చేవారో తెలియదు. చక్కగా ఉండేవాళ్ళు వచ్చేవారు, మంచి ఆహారం సిద్ధపాటు చేసేవారు. ఎంతమందికి అయితే అంత ఆహారము వస్తూనే ఉండేది. నిజంగానే ఆయన చెప్పిన వాడు అన్నింటిలో కూడా నీ పట్ల నెరవేర్చే దేవుడు. ఆనాటి ఇజ్రాయెల్ ప్రజలకు ఆయన వాగ్దానం చేస్తున్నాడు. ఓ ఇశ్రాయేలు, ఇదిగో నేను చేసిన ప్రతిదీ నీ పట్ల నెరవేరుస్తాను. ఒకవేళ మనం చూసినట్లయితే నిజమే, దేవుడు అప్పుడే కాదు ఈ దినాన్ని కూడా చేస్తున్నాడు. ఈరోజు నా ప్రియ కుమారుడు కుమార్తె, నాకైతే ఒక ధైర్యం ఎప్పుడు కూడా దేవుని వాగ్దానం నా చేతిలో ఉన్నది. ఆయన చెప్పినది ఏదైనా సరే చేసే దేవుడు. ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు, వదిలేసే దేవుడు కాదు. మనమైతే మధ్యలో అనుకుంటామేమో, నాకెందుకులే భయపడతామేమో, కానీ మన దేవుడు అలాంటి వాడు కాదు. ఆయన చేయగల సమర్థుడు, ఆయన కృపగల దేవుడు, ఆయన కృపాసత్య సంపన్నుడు. ఆయన ఏదైతే కోరుకుంటాడో ఆ కోరికలైనా నెరవేర్చే దేవుడు. ఈరోజు నా ప్రియ సంగమా, నీ పట్ల కూడా ఆయన గొప్ప కార్యం చేయబోతున్నాడు. గొప్ప ఆశీర్వాదం నీకు దయచేయబోతున్నాడు. భయపడక, దిగులు చెందక, అధైర్యపడక, ప్రభువైన యేసు యందు నమ్మకం ఉంచు. ఈరోజు నేను చెప్పగలను, ఆ దినం నుంచి ఈ దినం వరకు పరలోక కుటుంబంలో అనేక పెట్టే మంది హస్తాలుగా చేపడ్డాయి. ఈరోజు ఒకవేళ నీ జీవితంలో కూడా ప్రభువు నీ పట్ల గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుడిని నమ్మకించు, దేవుడు గొప్ప కార్యం చేయను. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధులైన దేవా, నీ కొందాలు ఆయన ఉదయకాల సమయంలో ఆయన మీరు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని మీరు నెరవేర్చే దేవుడు ప్రభా. నీ కృపాక్షమాలతో నింపండి, నీ ప్రజలను మీరు తాకండి, నీ ఉద్దేశాల వారి పట్ల నెరవేర్చమంటున్నాను దేవా. నీ కొందాలు నీ సన్నిధిలో ఏదైతే అడుగుతున్నారో వాటిని నెరవేర్చండి. మరి ముఖ్యంగా నేటి యేసుని స్వస్థపరచకాలు పాల్గొని నేను ఆరాధిస్తున్నగా గొప్ప కార్యాలు చేయండి. నీ కృపాక్ష నింపి బలపరచుకోమని యేసు నమ్ముతున్నాం తండ్రి. ఆమేన్. ప్రభువుని నమ్ముకుంచండి. దేవుడిని పట్ల గొప్ప కార్యం చేయను గాక. ఆమేన్.